విద్యతో వ్యాపారం చేస్తున్న పోరుమామిళ్ల ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోరుమామిళ్ల స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాల సుమంత్ వీరపోగు రవి అన్నారు. వీరపోగు రవి ఎస్ఎఫ్ఐ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ యొక్క పోరుమామిళ్ల మండలంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోరుమామిళ్లలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్లు ఈరోజు చదువు పేరుతో అక్షరాల పేరుతో ఈరోజు వేల లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు పుస్తకాల రూపంలో కానివ్వచ్చు, అనేక షూస్ రూపంలో కానివ్వచ్చు, ఇలా అనేక పేర్లతో ఇక్కడ ఫీజులు బట్టి వేల లక్షల రూపాయలు దోపిడీ చేసినటువంటి ఇక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకున్నా కూడా, కనీస మౌలిక సదుపాయాలు లేకున్నా కూడా ఈ పోరుమామిళ్ల మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా చదువుతో వ్యాపారం చేసే విధంగా ఈరోజు ప్రవర్తించడం ఇది సరైనది కాదని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఎవరైతే జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి గుర్తింపు లేని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అది డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రత్యక్షంగానే స్కూళ్ళ వద్దకు వచ్చి అడ్డుకుంటామని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం.